ఈరోజు ముఖ్య అతిథిగా రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారు ఉన్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యాత్రల్లో ప్రజల నుంచి వస్తున్న స్పందన కానీ తర్వాత మీడియా ద్వారా వస్తున్న అయితే ఆదరణ కానీ ఇదంతా కూడా వారు చూస్తున్నారు. రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు కాబట్టి మరి కొన్ని విశేషాలు పంచుకుంటారు. తర్వాత మెదక్ పార్లమెంట్ పరిధికి సంబంధించి ఏం జరగబోతుంది ఏం చేద్దాం చెప్తారు మనతోటి. వారితో పాటు పక్కన ఐటీ సెల్ మన మాజీ ఐటీ సెల్ కన్వీనరు తర్వాత ములుగు ప్రభారి వెంకటరమణ గారు ఉన్నారు. ఇక్కడ అసెంబ్లీ ప్రభారి ముద్దు శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు రాష్ట్ర కౌన్సిల్ మెంబరు ఎల్లు రామరెడ్డి గారు, సురేష్ ఎల్కంటి, తర్వాత మహేష్, మన అసెంబ్లీ కన్వీనర్ సాయిబాబా, కుడిక్యాల రాములు, మిగతా మిత్రులు ఉన్నారు. మాట్లాడచ్చు పట్టుకోనా వస్తుంది మనం ముందుకు వేసుకోవాలి. అవన్నీ ఈ కలెక్షన్స్ ఇచ్చిందా మీకు? మా కలెక్షన్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లలో సంపూర్ణంగా ఈసారి ఫైట్ చేయాలి. 10 పార్లమెంటు సీట్ల పైన గెలవాలనే సంకల్పంలో భాగంగా 20వ తారీఖు నుండి 5 క్లస్టర్లలో నిన్నటి వరకు 4 క్లస్టర్లలో ఈ విజయ సంకల్ప యాత్ర మొదలుపెట్టాం. దాంట్లో జైరాబాదు, కరీంనగర్, చేవెళ్ళ, మెదక్ పార్లమెంట్ పరిధిలో ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ఇక్కడ ప్రజా సంకల్ప యాత్ర జరుగుతున్నప్పుడు ప్రజలు దరఖాస్తు ఇస్తున్నారు. అయ్యా, ప్రాజెక్టుల కోసం భూమి గుంజుకున్నారు, కాలువల కోసం భూమి గుంజుకున్నారు, రైల్వే లైన్ల కోసం భూములు గుంజుకున్నారు, ప్రభుత్వ కార్యాలయాల కోసం భూములు గుంజుకున్నారు. అక్కడి దాకా మేము భరించినాం. కానీ అకారణంగా అన్యాయంగా ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు వ్యాపారులకు మా భూములు గుంజుకొని అతి చౌకకు వాళ్ళకు అప్పచెప్పేటువంటి అధికారం మీకు ఎవరిచ్చిండ్రు? ఎన్ని భూములైతే నోటిఫై చేయబడ్డాయో, ఏ భూములు గుంజుకుంటామని చెప్పి మీరు ఐడెంటిఫై చేసిండ్రో ఆ భూములన్నీ కూడా మాకు ఇవ్వాలి, వాటి రద్దు చేయాలంటే డిమాండ్ కొనసాగుతాను. నేను కాంగ్రెస్ పార్టీని ఈ మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉండడం ఒక శాపం అన్నట్టుగా ఏ భూములైతే నోటిఫై చేసిండ్రో, ఏ భూములైతే గుంజుకుందామని చెప్పి చర్చ జరిగిందో అవన్నీ ఆపడం కోసం ఈ ప్రభుత్వానికి నా పక్షాన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తా. రెండవది, ఇక్కడ అనేక హామీలు ఇచ్చిండ్రు. నేను గెలవంగానే లక్ష రూపాయలు చొప్పున ఎక్స్ట్రా భూబాధితులకు ఇస్తాం, 5 లక్షల రూపాయలు భూములు కోల్పోయిన కుటుంబాలకు 18 సంవత్సరాలు నిండే వాళ్ళకి ఏదైతే ఇవ్వాలో అవి కూడా ఇస్తాం, ఇళ్ళ జాగాలకు పట్టాలు ఇస్తాం, ఇల్లు కట్టిస్తామని హామీలు ఇచ్చిండ్రు. ఇవాళ వాటి ఊసే ఎత్తట్లేదు. ఓట్లు డబ్బల పడేంత వరకు అన్ని రకాల హామీలు ఇచ్చిండ్రు. మరి ఒక్క హామీ అమలవుతలేదని చెప్పి ఇవాళ ప్రజలు అడుగుతూ ఉన్నారు. సరే, కేసీఆర్కి ఇవాళ అధికారం లేకపోవచ్చు, ఆ పార్టీ అధికారం రాకపోవచ్చు, ప్రభుత్వం రాకపోవచ్చు, కానీ ఇవన్నీ జెన్యూన్ డిమాండ్స్ కాబట్టి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇచ్చేటువంటి 5 లక్షల రూపాయలు కావచ్చు, 250 గజాల ఇంటి జాగా కావచ్చు, భూములు కోల్పోయిన వాళ్ళకు ఇల్లు కట్టించేది కావచ్చు, ఇవి కూడా ఈ నియోజకవర్గం నుంచి వెళ్ళి నేనే ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వానికి తక్షణమే ఇవన్నీ కూడా నెరవేర్చాలి. ఇవన్నీ గతంలో ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల, మోసగించడం వల్ల ఇవి ఇట్లా పైలపైపోయినాయని చెప్పి వాటి మీద కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మూడవది, మొన్నంటే జరిగిపోయింది బిడ్డ,
ఆ ఎన్నికల్లో కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి వేసిన మాట వాస్తవమే. అక్కడక్కడ బీఆర్ఎస్ కూడా అక్రమాలకు పాల్పడి గెలిచిన మాట వాస్తవమే. కానీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని, వారే మళ్ళీ కొనసాగాలని చెప్పి ప్రజలందరూ భావిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రజలు కూడా కార్యకర్తల బలం, నాయకుల బలం కంటే కూడా మాకు మేముగా ఎవరికి వాళ్ళుగా మేము మోడీ గారికే ఓటేస్తామనేటువంటి ఆలోచనతో ఉన్నారు. శాసనసభ ఎన్నికలలో కూడా పాల్గొంటున్నప్పుడు వాళ్ళు క్లియర్ ఒక మాట చెప్పారు, ఈ దఫా మా వాళ్ళకు వీళ్ళకి వేస్తుండొచ్చు కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం జెండా లేదు, పార్టీ లేదు, ముఖాలు చూసే పరిస్థితి కూడా లేదు, కేవలం మోడీ గారికే ఇస్తాం. మోడీ గారి ఆయంలోనే మా ఆడబిడ్డలకు ఆత్మగౌరవం పెరిగే పద్ధతిలో స్వచ్ఛ భారత్ కింద చెంబు పట్టుకొని బహిర్భూమి పోకుండా టాయిలెట్స్ కట్టించింది బిడ్డ. అది చిన్న పనే కావచ్చు కానీ మాకు చాలా వెసులుబాటు వచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది కావచ్చు, మున్సిపాలిటీలు కార్పొరేషన్లో పనిచేసే సిబ్బంది కావచ్చు, చిన్న ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, మాకెవ్వరు ఒక దేశ ప్రధానమంత్రి మమ్మల్ని గుర్తించి గౌరవించి మా కాళ్ళు కడిగి మేము చేస్తున్న సర్వీసు ఎంత గొప్పదో ప్రపంచానికి చాటి చెప్పిన బిడ్డ కాబట్టి తప్పకుండా మేమందరం నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం. రైతాంగం అంతా కూడా మాకు టెన్షన్గా ఈ కేసీఆర్ ఇచ్చే రైతు బంధు ఉంటుందో పోతుందో తెలియదు కానీ మాకు టెన్షన్గా ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు 6,000 రూపాయలు చొప్పున బ్యాంక్ అకౌంట్లో వేయడం, 3 విడతలుగా, ఎరువుల కొరత లేకుండా, విత్తనాల కొరత లేకుండా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని స్థాపించి మాకు లైన్లలో నిలబడకుండా ఎరువుల బాధ తీర్చినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని చెప్పి రైతాంగం అంటున్నారు. 10 లక్షల రూపాయల వరకు మహిళలకు వడ్డీ లేని వాళ్ళ కింద ఇవాళ మోడీ గారు ఇవ్వబోతున్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి చేస్తూ ఉంది కాబట్టి మహిళలలో కూడా ఇలా గొప్ప చైతన్యం వచ్చింది. మహిళలలో కూడా మోడీ గారికి గెలిపించిన భావన వచ్చింది. యూత్ అయితే ఎట్లయినా ఉన్నారు, విద్యార్థులు ఎట్లయినా ఉన్నారు, రైతులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఒక్క మాట చెప్పాలంటే రాబోయే ఎన్నికల్లో మాత్రం మోడీ గారికే ఓటేస్తాం. ఈ దేశం సుభిక్షంగా, సురక్షితంగా, ఆత్మగౌరవంతో జీవించే భాగ్యం కలగాలంటే తప్పకుండా మోడీ గారికి ఓటేస్తామనే పద్ధతులు ఉన్నది. అనేక కార్యక్రమాలు అసలు గతానికి ఇప్పటికి పోలిస్తే నక్కకు నాగలోకానికి కొంచెం తేడా ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా సొంత మంత్రులు, సొంత నాయకులు అసలు విచ్చలవిడిగా అక్రమాలు జరిగేది. 2G స్పెక్ట్రమ్ స్కామ్, కోల్ మైన్ స్కామ్, ఇట్లా ఎక్కడ చూసినా కూడా ఫెర్టిలైజర్ స్కామ్, ఇట్లా స్కాములు జరిగేది. చివరికి మంత్రులే అరెస్ట్ అయ్యి జైళ్ళలో ఉన్న పరిస్థితి చూసినాం. ఐఏఎస్ ఆఫీసర్లు జైళ్ళలో మగ్గిన పరిస్థితి చూసినాం. మోడీ గారి నాయకత్వంలో ఎక్కడ ఈ ప్రభుత్వం మీద ఒక మచ్చ లేకుండా, ఎక్కడ ఒక స్కామ్ లేకుండా ఇవాళ మొట్టమొదటిసారి 273 సీట్లకు వెళ్తే రెండవసారి 303 సీట్లతో కేవలం భారతీయ జనతా పార్టీని గెలిపించి ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని అందించారు. ఇవాళ మోడీ గారి 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, 500 సంవత్సరాల క్రితం మనం కోల్పోయిన విశ్వాసానికి ప్రతిరూపం రామాలయం పునరుద్ధరించడం కావచ్చు, దేశంలో మైనార్టీ మహిళలు 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా కలిసినప్పటికి కూడా త్రిపుల్ తలాక్ పేరిట విడాకులు ఇచ్చే పద్ధతి నుంచి వెళ్ళి నా మైనార్టీ ఆడబిడ్డను విముక్తి చేసే పరిస్థితి కావచ్చు, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ అని. నరేంద్ర మోడీ గారికి ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తెలియకుండా అన్ని వర్గాల ప్రజలు మోడీ గారికే గెలిపించాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. మనం చూసినాం, ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగినప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడ కన్నీళ్లు పెడతా ఉంటే యుద్ధాన్ని ఆపిచ్చి పిల్లల్ని తల్లిదండ్రులకు సురక్షితంగా తీసుకొచ్చిన ఘనత మోడీ గారికే దక్కింది. మొన్న అభినందన్ పాకిస్తాన్కు మనకు వైరంలో మన అభినందన్ అక్కడ చిక్కుపడిపోతే అల్టిమేటం ఇచ్చి తీసుకొచ్చి
భారత జాతి ఆత్మగౌరవం నిలిపినటువంటి బిడ్డ నరేంద్ర మోడీ అని చెప్పి భావిస్తూ ఉన్నారు. మన నేవీ ఆఫీసర్స్కి అక్కడ శిక్ష పడితే దౌత్యపరమైనటువంటి దాంతో ప్రాణాలను కాపాడి తీసుకొచ్చిన బిడ్డ. మత్స్యకారులు శ్రీలంకలో జైళ్ళలో మగ్గితే మాట్లాడి తీసుకొచ్చిన బిడ్డ. ప్రపంచ చిత్రపటం మీద ఒకనాడు భారతదేశం అంటే ఎదుగుతున్న దేశం, థర్డ్ వరల్డ్ కంట్రీ, బీద దేశం అనే పేరుండే. ఇవాళ ఎక్కడ పోయినా, ప్రపంచంలో ఎక్కడ పోయినా భారతదేశం యొక్క గౌరవం, గొప్పతనం ఇవాళ కనపడతా ఉంది. కరోనా లాంటి కష్టకాలంలో కూడా మందులు అమెరికాకి ఇచ్చినటువంటి దేశం మన దేశం. వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ ప్రజలకు అందించినటువంటి దేశం మన దేశంగా ఇవాళ పేరు సంతరించుకున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, నేషనల్ హైవేస్లో కావచ్చు, విమానాశ్రయాల నిర్మాణంలో కావచ్చు, ఎన్నెందు చూసినా కూడా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ కనపడతా ఉంది. మోడీ గారు మళ్ళీ అధికారంలోకి రావాలి, ఈ దేశం వికసించాలన్నటువంటి దాంతో ఇవాళ మేము యాత్ర కొనసాగుతుంది. కానీ సరే, ప్రజలు పళ్ళల్లో ఉన్నప్పటికి కూడా ఒకటే అంటున్నారు, బిడ్డ మాకు అర్థమైపోయింది, మాకు తెలుసు, మీకే ఈసారి ఆశ్రయిస్తామని చెప్పి భావిస్తూ ఉన్నారు. నేను తెలంగాణ ప్రజానికానికి ఒకటే కోరుతున్నా, మళ్ళీ మోసపు వాగ్దానాలతో ఇలా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. నాకు తెలిసి ఒక బస్సులో ఫ్రీ ప్రయాణం తప్ప ఒక్క హామీ కూడా ఇప్పటిదాకా అమలు కాలే. ప్రతి మహిళకు 2,500 రూపాయలు, ఇవాళ ఇచ్చే రైతు బంధు 10,000 జాగాలో 15,000 రూపాయలు, కౌలు రైతాంగానికి 12,000 రూపాయలు, ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు, మహిళలకు 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు, ఇట్లా అనేక హామీలు ఇచ్చిండ్రు. ఏ ఒక్క హామీ కూడా ఇప్పుడు అమలు కాలేదు. సరే, బీఆర్ఎస్ పార్టీ అంటే అది కథమైపోయిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలను మోసగించే దాంట్లో భాగంగా మీకు ఇవన్నీ ఇస్తామని పేరిట దరఖాస్తు తీసుకొని మళ్ళీ మోసగించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి నిండు మనసుతో ఆశీర్వదించండి, కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించమని చెప్పి ఈ ప్రజా సంకల్ప యాత్ర, విజయ సంకల్ప యాత్ర మేము చేస్తూ ఉన్నాం. ఇది ఇంకా 2వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఇవాటికి 7వ రోజు, 2వ తారీఖు వరకు కొనసాగుతుంది.